యంగ్ ప్లేయర్స్తో కూడిన జట్టుతో 3 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ ప్లేయర్స్ అందుబాటులోకి వచ్చిన వన్డే సిరీస్లో తడబడుతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టై చేసుకున్న టీమిండియా రెండో వన్డేలో 32 రన్స్ తేడాతో ఓడిపోయింది. 11 ఏళ్ల తర్వాత వన్డేల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఈ పరాజయంతో సిరీస్ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. శ్రీలంక, భారత్ మధ్య ఆఖరి వన్డే బుధవారం అనగా ఆగస్టు 7న కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది, లేదంటే శ్రీలంక సొంతం అవుతుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్ వైఫల్యం నేపథ్యంలో టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్తో పాటు పేస్ ఆల్రౌండర్ శివన్ దుబేపై వేటుపడే అవకాశం ఉంది. ఈ ఇద్దరు ప్లేసుల్లో రిషబ్ పంత్తో పాటు రియాన్ పరాగ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లోనూ దారుణంగా ఫీల్ అయ్యాడు. ఈజీగా పెట్టే క్యాచ్లను నేలపాలు చేశాడు. బ్యాటింగ్లోనూ డకౌట్గా వెనుదిరిగి తీవ్ర నిరాశకు గురి చేశాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కేఎల్ రాహుల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మ్యాచ్ కూడా కేఎల్ రాహుల్కి జట్టులో చోటు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరోవైపు శివన్ దుబే కూడా జట్టుకు భారంగా మారాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడుతాడని అవకాశాలిస్తే సరైన ఫుట్ వర్క్ లేక వరుసగా 2 మ్యాచ్ల్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫస్ట్ వన్డేలో విజయానికి 1 రన్స్ కావాల్సిన సమయంలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి మ్యాచ్ టైకి కారణమయ్యాడు. రెండో వన్డేలో కీలక సమయంలో ఆఫ్ ద ఆర్డర్లో పంపిస్తే డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్, శివన్ దుబే ప్లేస్లో స్పిన్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ 2 మార్పులు తప్ప కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఆడనున్నారు. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ ఆడనుండగా శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనుండగా సిరాజ్, ఆర్షదీప్ సింగ్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. శ్రీలంకతో థర్డ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్ సింగ్. అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.